గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్ మనం ఫస్ట్ ఇయర్ కమ్యూనికేషన్ బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ యూనిట్లో టాప్ డౌన్ బాటమ్ అప్ అండ్ హారిజాంటల్ రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఫస్ట్ టాప్ డౌన్ అంటే ఏంటి, తర్వాత బాటమ్ అప్ ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే టాప్ డౌన్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కంపెనీస్ యూటిలైజ్ ది టాప్ డౌన్ అప్రోచ్ in order to determine and implement business decisions made by upper executives. ఇది ఏం చెప్తున్నానంటే టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఈ కంపెనీస్ అనేది టాప్ డౌన్ అప్రోచ్ ఎక్కువగా తక్కువగా అని చెప్పడం అన్నమాట. టాప్ డౌన్ అప్రోచ్ ఉంటుంది కంపెనీస్లో. అంటే కంపెనీస్ ఒకసారి గ్రోతింగ్ ఉంటుంది, ఒకసారి గ్రోతింగ్ ఉంటుంది. అంటే ఒకసారి గ్రోతింగ్ ఉంటుంది, ఒకసారి డిక్రీజింగ్ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే ద కంపెనీస్ యూటిలైజ్ ద టాప్ డౌన్ అప్రోచ్ ఇన్ ఆర్డర్ టు యాసిస్ అంటే అంచనా రేటు. యాసిస్ అంటే ఇది కంపెనీస్ని టాప్లో ఉన్నప్పుడు డౌన్లో ఉన్నప్పుడు కంపెనీస్ని అంచనా వేసి డిటర్మైన్ నిర్ణయించడం అనమాట. అంచనా వేసి తెలుసుకోవటం కంపెనీస్ బిజినెస్ టాప్లో ఉన్నదా డౌన్లో ఉన్నదా అనేది అంచనా వేసి తెలుసుకోవటం. అండ్ ఇంప్లిమెంట్ ద బిజినెస్ డిసిషన్స్ అంటే అంతేకాకుండా బిజినెస్ని ఇంప్లిమెంట్ చేయటం. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే బిజినెస్ ఇంప్లిమెంట్ బిజినెస్ డిసిషన్ మేడ్ బై అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఏంటి? అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఏంటంటే ఐ హ్యావింగ్ ద పవర్ టు ప్లాన్స్ అండ్ యాక్షన్ ఆఫ్ ఎఫెక్టివ్ అంటే అధికారులు అన్నమాట, పై అధికారులు. అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ పై అధికారులు. ఆ పై అధికారులు ఏం చేస్తారంటే ఈ అప్పర్ ఎగ్జిక్యూటివ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ టాప్ డౌన్ అంటే బిజినెస్లో బిజినెస్ ఏ విధంగా ఉంది అంటే టాప్లో ఉందా డౌన్లో ఉందా బిజినెస్ అని దాని మీద అంచనా వేసి చూసి తర్వాత నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ డౌన్లో ఉందనుకోండి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఇంకా ఏ విధంగా గ్రోతింగ్ పెంచాలి బిజినెస్లో అని చూస్తారు. ఒకవేళ టాప్లో ఉందనుకోండి ఇంకా డెవలప్ చేసి ఇంకా పైకి తీసుకెళ్ళాలి అని ఆలోచనలో వాళ్ళు కంపెనీస్ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ డిటర్మైన్ అండ్ ఇంప్లిమెంట్ బిజినెస్ డిసిషన్స్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అంచనా వేసుకున్న తర్వాత వాళ్ళు డిసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, అమలుపరుస్తారు. ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తారు. ఎవరు అమలుపరుస్తారు అని అంటే మేడ్ బై అప్పర్ ఎగ్జిక్యూటివ్స్. అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరంటే అండ్ తీర్పు ప్రమేయం అంటే నిర్ణయించేవాడు అనమాట. అంటే పై అధికారులు అనమాట. అధికారులు ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటివ్స్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డిసిషన్ తీసుకుంటారు. ఆ బిజినెస్ డిసిషన్ తీసుకుని ఆ బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు చూసే అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ చూసే పని ఏంటంటే కంపెనీస్ టాప్ డౌన్లో యూటిలైజ్ అవుతున్నాయా లేదా, ఉపయోగపడుతున్నాయా, టాప్లో ఉందా డౌన్లో ఉందా, వాటి ఉపయోగం ఉందా, వాళ్ళ అప్రోచ్ ఎలాగుంది, కంపెనీ యొక్క బిజినెస్ లెవెల్ ఎలాగుంది చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? అప్పర్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటారు. ఏ విధంగానూ ఆ బిజినెస్ యొక్క అంచనా చేసి ఆ అంచనాకు తగ్గట్టుగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఆ ఇంప్లిమెంట్ చేసి బిజినెస్ డిసిషన్ తీసుకుంటారు. బిజినెస్ డిసిషన్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డిసిషన్ తీసుకుని వాళ్ళు ముందుకి నడిపిస్తూ ఉంటారు అన్నమాట. అంతేకాకుండా ద ప్రాసెస్ ఆర్ స్ట్రీమ్ లైన్. ఈ అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారంటే ద ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేస్తారు. వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేస్తారు. స్ట్రీమ్ లైన్ అండ్ కమ్యూనికేట్ లోయర్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ ఏ విధంగా ఉంది, కంపెనీ యొక్క లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా,
ఏ కంపెనీ యొక్క టాప్లో ఉందా డౌన్లో ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు అంచనా వేసుకుని ఏ వాళ్ళ యొక్క అంచనా వేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే నిర్ణయించుకుని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు డిసిషన్ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటారు, అప్పుడు ఎగ్జిక్యూటివ్స్ ఆ నిర్ణయాన్ని అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుని ద ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేస్తారు. ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేసి ఎవరికి స్ట్రీమ్ లైన్ చేస్తారో లోయర్ ర్యాంక్ ఎంప్లాయీస్. ఈ అప్పర్ ర్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారంటే వాళ్ళ డిసిషన్ అన్నీ కూడా వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఎవరికి బదలాయిస్తారో, ఆర్డర్స్ ఎవరికి ఇస్తారో లోయర్ ర్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. లోయర్ ర్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటారు స్ట్రీమ్ లైన్ చేయడానికి. అంటే పైన అధికారులు కింద ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే ఆయా కార్యక్రమాలను జరిగించడానికి, ఆ బిజినెస్ కార్యకలాపాలు జరిగించడానికి ఏం చేస్తారంటే వాళ్ళు స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేసుకుంటారు. ఒక స్ట్రీమ్ లైన్ అంటే ఒక నిర్ణయాత్మకంగా స్ట్రీమ్ లైన్ తీసుకుంటే అంటే సులువు పద్ధతి, అంటే ఈజీగా ఉండడానికి స్ట్రీమ్ లైన్ అంటే ఈజీగా ఎక్కడ ఆటంకాలు లేకుండా ఈజీగా బిజినెస్ జరిగిపోవడానికి, కంపెనీస్ యొక్క బిజినెస్ జరగడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఏంటంటే కొన్ని డిసిషన్స్ ఇస్తారు, కొన్ని నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని ఎవరికి ఇస్తారంటే లోయర్ ర్యాంక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్. వాళ్ళకంటే అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ కంటే లోయర్ ర్యాంక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రీమ్ లైన్ కొన్ని డిసిషన్స్ ఇస్తారు, డిసిషన్ మేకింగ్ తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి ఆ లోయర్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే వాటిని అప్పచెప్తారు. అందుకని హూ క్యారీ అవుట్ దీస్ టాస్క్స్. ఈ లోయర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ ఇచ్చినటువంటి నిర్ణయాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ వాళ్ళు తూచ తప్పకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తారు. ఏ టాస్క్ అంటే వర్క్. ఏ వర్క్? కంపెనీకి సంబంధించిన వర్క్స్. కంపెనీ ఏ విధంగా ఉంది చూసుకుంటారు, ఆ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా చూసుకుంటారు, అప్లో ఉందా డౌన్లో ఉందా చూసుకుంటారు, టాప్లో ఉందా డౌన్లో ఉందా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని అంచనా వేసి, కంపెనీ యొక్క పరిస్థితిని అంచనా వేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని డిసిషన్స్ నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు? అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఏం చేస్తారంటే లోయర్ ర్యాంక్ ఎంప్లాయీస్కి అప్పచెప్తారు. పని ఆ టాస్క్ ఏం చేస్తారంటే లోయర్ ర్యాంక్ ఎంప్లాయీస్కి అప్పచెప్తారు. వాళ్ళు అప్పచెప్తారు అనమాట. కాన్సిక్వెంట్లీ ప్రాజెక్ట్స్ ఆర్ మోర్ ఈజీలీ మేనేజ్డ్ అండ్ రిస్క్ ఈజ్ అండ్ డిక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ డ్యూ టు ద స్ట్రాటజీ. అంటే కాన్సిక్వెంట్లు అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళు ఎందుకు కింద ఉన్న వాళ్ళకి టాస్క్ అప్ చెప్తారు అని అంటే, కింద ఉన్న వాళ్ళకి టాస్క్ ఎందుకు అప్ చెప్తారంటే అక్కడ ప్రాజెక్ట్స్ ఆర్ మోర్ ఈజీలీ మేనేజ్. అక్కడ ఉన్న కంపెనీస్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈజీగా కంప్లీట్ అవ్వడానికి. అంతేకాకుండా ఈజీలీ మేనేజ్డ్ అండ్ రిస్క్ డిక్రీజ్డ్. రిస్క్ కొంత తగ్గిద్ది. ఒకే వ్యక్తి అన్ని పనులు చేయాలంటే కొంత రిస్క్తో కూడుకున్నటువంటిది. అందుకనే అధికారాలు కింద ఉన్న వాళ్ళకి అలా బదలాయిస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈజీగా మేనేజ్ అవుతాయి. అంతేకాకుండా రిస్క్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. అది ఈ టాప్ బాటంలో ఉన్నది, టాప్ డౌన్లో ఉన్నటువంటి విషయం అన్నమాట. అంటే ఎగ్జిక్యూటివ్స్ ఉంటాడు, అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. కంపెనీ యొక్క పరిస్థితిని బట్టి డిసిషన్ తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని ఎవరికి ఇస్తారో లోయర్ ర్యాంక్ ఎంప్లాయీస్కి అప్పచెప్తారో ఆ వర్క్ని. అలాగ అప్పచెప్పడం వల్ల ఏమవుతుందంటే మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, ఆ కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఈజీలీ మేనేజ్ అవుతాయి. అంతేకాకుండా రిస్క్ ఈజ్ డిక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. రిస్క్ అనేది తగ్గుద్ది. రిస్క్ అనే అభిప్రాయం సూచన తగ్గిద్ది అనమాట. సిగ్నిఫికెంట్లీ అంటే డ్యూ టు స్ట్రాటజీ. వాళ్ళు ఏర్పాటు చేసే వ్యూహాలన్నీ కూడా, అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ ఇచ్చే రూల్స్ కూడా
రూల్స్ కానీ డిసిషన్స్ కానీ కింద ఉన్న వాళ్ళు పాటించడం వల్ల ఏమవుతుంది, మేనేజ్ అంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈజీగా మేనేజ్ అవుతాయి, రిస్క్ తగ్గిద్ది. అంతేకాకుండా డ్యూ టు స్ట్రాటజీ ప్రకారంగా పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా స్ట్రాటజీ ఒక వ్యూహాత్మకంగా ఏమవుతుందంటే పనులన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అది చెప్తున్నాడు. అండ్ రిస్క్ ఈజ్ డిక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ డ్యూ టు strategy decision క్రియేట్ ఫ్రమ్ ద టాప్ మేనేజ్మెంట్. అంతేకాకుండా కొన్ని డిసిషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి, కొన్ని డిసిషన్స్ నిర్ణయాత్మకంగా తీసుకుంటాయి టాప్ మేనేజ్మెంట్. నిర్ణయాత్మకంగా తీసుకుని దిస్ అప్రోచ్ రిలీజ్ అంటే నమ్మకం అవన్నీ కూడా నమ్మే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని on the executives level of the decide how to propertize, manage and conduct the every project. అంటే ఏ విధంగా మేనేజ్మెంట్ మీద నమ్మే విధంగా ద అప్రోచ్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఏ విధంగా ఆ కంపెనీ యొక్క నమ్మకాన్ని తెలుసుకుని వాళ్ళు ఆ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో డిసైడ్ హౌ ప్రాపర్టైజ్ అంటే ముందుగా ఊహించడం, ముందుగా ఊహించుకుని కంపెనీ యొక్క విధానాన్ని, కంపెనీ ఏ విధంగా ముందుకెడుతుంది ఏంటనేది ఊహించుకుని మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తుంది. ఎవరి ప్రాసెస్, ప్రతి ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఆ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుందంటే మేనేజ్ చేస్తుంది. అంటే అడ్జస్ట్మెంట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఈ కంపెనీస్లో ఉన్న ప్రతి వాడు కూడా, ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళకి తగ్గ పనులు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. అంటే టాప్ నుంచి బాటమ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ కంపెనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క టాస్క్లు నెరవేరుస్తూ ఉంటారు. దేనినంటే కంపెనీని అభివృద్ధి పరచడానికి వాళ్ళు వాటిని నడిపిస్తూ ఉంటారు అన్నమాట. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ కంపెనీస్ యూటిలైజ్ ద టాప్ డౌన్ అప్రోచ్ ఇన్ ఆర్డర్ టు యాసెస్, determine and implement business decision made by upper executives. The processes are streamlined and communicate to lower rank employees who carry out these tasks. Consequently, projects are more easily managed and risk is decreased significantly due to the strategic decisions and created from the top management. This approach relies on the executive level to decide how to propertize, manage and conduct everyday project. A propertizer అంటే ముందుగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మేనేజ్ని, ఆ కంపెనీని వాళ్ళు ముందుగా నడిపిస్తూ ఉంటారు అనమాట. అంటే టాప్ డౌన్లో ఉన్నటువంటి విషయాలు అనమాట. టాప్ డౌన్లో ఏమిటంటే కంపెనీ ఏ విధంగా ఉంది, కంపెనీ యొక్క యూటిలైజ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత అవి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నిర్ణయించుకొని అంచనా వేసి నిర్ధారించుకుని కంపెనీ ఏ విధంగా ఉంది ఏంటనేది కొన్ని డిసిషన్ తీసుకుని, ఎవరు తీసుకుంటారో కొన్ని డిసిషన్స్ అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ డిసిషన్ తీసుకుని ఆ డిసిషన్స్ అన్ని కూడా ఏం చేస్తారు, లోయర్ ర్యాంక్ ఎంప్లాయీస్కి అప్పచెప్పి ఆ టాస్క్ని అప్పచెప్పి వాళ్ళు అప్పచెప్తారు అనమాట. వాళ్ళు ఎందుకు చేస్తారంటే అలా చేయటం వల్ల ఏం చేస్తుందంటే అంటే కంపెనీలో ఉన్నటువంటి అంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈజీ అవుతాయి, రిస్క్ అనేది తగ్గింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇంకా చూసినట్లయితే బాటమ్ అప్ కమ్యూనికేషన్ అంటే ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఇన్క్లూషన్. అంటే ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్ అనేది కూడా ఇన్వాల్వ్స్ అరౌండ్ ఇన్క్లూషన్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. అంటే ఇదంతా కూడా అందరి ఎంప్లాయీస్లో ఉన్నటువంటి అంతర్భాగం అనమాట. ఏది బాటమ్ అప్ కమ్యూనికేషన్. ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్ రివాల్వ్స్ అరౌండ్ ఇన్క్లూషన్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, దేర్ ఐడియాస్ అండ్ దేర్ పెర్సెప్షన్స్. వాళ్ళ యొక్క ఉన్న జ్ఞానాన్ని అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలా ఉంటారు, ఒకే గుంపుగా అరౌండ్గా ఉండి ఒక సమూహంగా ఉండి వాళ్ళ కంపెనీలో అంతర్భాగంగా ఉంటారు. వాళ్ళు ఉండి ఏం చేస్తారంటే వాళ్ళ ఐడియాస్ని లేదంటే వాళ్ళ యొక్క
ఆ, వారి యొక్క పర్సెప్షన్ అంటే జ్ఞానం, దృష్టి లేదా జ్ఞానానికి సంబంధించిన వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీకి ఉపయోగపడేలా చేస్తారు. ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద ఆర్డర్ టు మేక్ ద మోస్ట్ ఇన్ఫర్మేషన్ డిసిజన్. తర్వాత అండ్ ఇన్ఫార్మ్డ్ వాళ్ళందరూ కూడా డిసిజన్ తీసుకుని ఎవరు ఎవరు కంపెనీ ఎవరంటే ఎంప్లాయీస్ అందరూ కూడా. ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్ అంటే అరౌండ్ ది ఇంక్లూషన్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అందరూ అంతర్భాగం అనమాట, కలయిక. కంపెనీస్లో ఈ ఎంప్లాయీస్ అనేది ఒక కలయిక అనమాట. వీళ్ళందరూ కూడా గ్రూప్గా ఏర్పడి వాళ్ళకున్న ఐడియాస్ని, వాళ్ళకున్న తెలివిని, జ్ఞానాన్ని ఏం చేస్తారంటే ఆ బిజినెస్కి ఉపయోగిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బిజినెస్కి ఉపయోగించి మేక్ ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్ డిసిషన్ వాళ్ళు ఏంటంటే మంచి మంచి డిసిషన్ తీసుకుని కంపెనీ అభివృద్ధికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తోడ్పడతారు. ఇది బాటమ్ అప్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి విషయాలు. ఇన్ దిస్ కేస్ ఏంటంటే బిజినెస్ ఇన్వైట్స్ ద ఎంటైర్ టీమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎంప్లాయీస్ మేనేజ్మెంట్. అంతేకాకుండా ఈ బిజినెస్లో ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్ బిజినెస్లో ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా బిజినెస్ అంతా కూడా ఇన్వైట్ చేస్తారు. ద కేస్ బిజినెస్ ఇన్వైట్స్ ది ఎంటైర్ టీమ్ని అందరిని కూడా, కంపెనీలో ఉన్నటువంటి ఎంటైర్ టీమ్ని ఏం చేస్తారంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ ద ఎంప్లాయీస్ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేసి ఏం చేస్తారు వాళ్ళు అండ్ మేనేజ్మెంట్ అండ్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ కమ్యూనికేషన్. అంటే ఈ బిజినెస్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది వాళ్ళ యొక్క ఆలోచనలు, ఎవరి యొక్క ఎంప్లాయీస్ యొక్క ఆలోచనలు లేదా వాళ్ళ తెలివిని ఈ బిజినెస్కి ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే డిసిషన్ మేకింగ్ చేసుకుంటారు, ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలని కూడా వాళ్ళు ఏంటంటే టీమ్ గ్రూప్గా ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ పార్టిసిపేట్ చేయిస్తారు. ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేసి వాళ్ళకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఎంప్లాయీస్ మేనేజ్మెంట్లో తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏం చేస్తారు, మేకింగ్ ప్రాసెస్ కమ్యూనికేషన్కి ఉపయోగిస్తారు. అండ్ ఆల్ encompasses approach is vital aspects of this style of management. వాళ్ళు అనేక రకాలైన విధంగా వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. మేనేజ్మెంట్లో అనేక విధాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే అప్రోచ్ అవుతూ ఉంటారు అనేక విషయాలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళకున్న తెలివిని, జ్ఞానాన్ని అంటే పెర్సెప్షన్స్, దృష్టి లేదా జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి వాళ్ళకున్న జ్ఞానాన్ని ఏంటంటే డిసిషన్స్ మేకప్ చేస్తారు. ఉన్న జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలు ఏంటంటే అక్కడ కంపెనీస్ మేనేజ్మెంట్లో పెట్టి వాళ్ళు కూడా అందరూ కలిసి డిసిషన్ తీసుకుని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ యొక్క వాళ్ళకున్న విధుల్ని వివిధ రకాలుగా యూజ్ చేసుకుని వాళ్ళందరూ కూడా కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అనేక రకాలైన స్టైల్స్లో మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇది బాటమ్ అప్. అంటే బాటమ్ అప్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? బాటమ్ అప్ కమ్యూనికేషన్ తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? అరౌండ్ ది ఇంక్లూషన్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. అంటే ఎంప్లాయీస్ అందరూ యొక్క అంతర్భాగము కంపెనీ అనేది అందరికీ సంబంధించినటువంటిది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఐడియాస్ని, వాళ్ళకున్న తెలివిని ఉపయోగించి కంపెనీని నడిపించడానికి ముందుకెళ్తూ ఉంటారు. కంపెనీని ఆ విధంగా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అంటే ఒక టీమ్గా ఏర్పడి, ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళందరూ కూడా భాగస్వామ్యులై వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీస్ మేనేజ్మెంట్గా ఏర్పడి వాళ్ళు ఏం చేస్తారో మేకింగ్ డిసిషన్ తీసుకుని ఆ డిసిషన్ ఏం చేస్తారంటే కంపెనీ మేనేజ్మెంట్ స్టైల్ వాళ్ళకున్న రకరకాల అధికారాలతో వాళ్ళకున్న స్టైల్స్లో వాళ్ళు ఏంటంటే కంపెనీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఇది బాటమ్ అప్ కమ్యూనికేషన్. ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్స్లో అంతేకాకుండా బాటమ్ అప్ కమ్యూనికేషన్ స్టైల్ ఆఫ్ బిజినెస్, ఇది ఒక స్టైల్ ఆఫ్ బిజినెస్. లెవరేజెస్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయర్స్ పర్సెప్షన్స్ బిజినెస్ అండ్ ఐడియాస్ ఫర్ కంపెనీ. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ది బాటమ్ అప్ కమ్యూనికేషన్ చూసినట్లయితే, లేదా బాటమ్ అప్ కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్టైల్ ఆఫ్ బిజినెస్, ఇది ఒక స్టైల్ ఆఫ్ బిజినెస్. అది ఏ విధంగా స్టైల్ ఆఫ్ బిజినెస్ అంటే పలుకుబడి ఉండటం, అధికారం ఉండటం, పరపతితో కూడుకున్నటువంటి
పలుకుబడితో కూడుకున్నటువంటిది. ఏది ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్ స్టైల్ అనేది, బాటమ్ అప్ కమ్యూనికేషన్ స్టైల్ అనేది ఎటువంటిదంటే ఇది లెవర్జెస్ ఉంటుంది. లెవర్జెస్ అంటే ఏంటి? పలుకుబడితో కూడుకున్నటువంటిది, లేక అధికారంతో కూడుకున్నటువంటిది అన్నమాట ఈ బిజినెస్ అనేది. ఆల్ ఇట్స్ ఎంప్లాయర్స్ పెర్సెప్షన్స్ అంటే అంతేకాకుండా ఎంప్లాయీస్ అందరి యొక్క జ్ఞానాన్ని, దృష్టిని ఈ బిజినెస్లో ఐడియాస్ని కంపెనీస్ తీసుకుంటుంది. ఈ ఆల్ ఎంప్లాయీస్ యొక్క ఐడియాస్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ తెలివిని ఎంప్లాయీ అన్నింటిని కూడా ఏం చేస్తారంటే కంపెనీ పరిగణలో తీసుకుంటూ ఉంటుంది. ఆ బిజినెస్ ఉన్న పలుకుబడిని బట్టి, ఆ కంపెనీకి ఉన్న బిజినెస్ పలుకుబడి బట్టి, పరపతిని బట్టి ఆ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని, ఐడియాస్ని ఆ కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. దిస్ ప్రాసెస్ అలౌస్ కంపెనీ ఆఫ్ ఐడెంటిఫై ఇట్స్ మోస్ట్ టార్గెటెడ్. అంటే అలా తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ చేస్తారు. ఆ కంపెనీ యొక్క టార్గెట్ ఏంటి, ఆ బిజినెస్లో టార్గెట్ ఏంటి అనే దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ అప్రోప్రియేట్ గోల్స్ అంటే టార్గెట్ అండ్ మోస్ట్ అప్రోప్రియేట్ గోల్స్. వాళ్ళు ఈ కంపెనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తీసుకునే నిర్ణయాలు, వాళ్ళకున్న తెలివిని బట్టి కంపెనీ ఏ విధంగా తీసుకెళ్లాలో, వాళ్ళకున్న ఐడియాస్ని ఈ కంపెనీ తీసుకుని కంపెనీని ఏం చేస్తుందంటే కంపెనీని ఐడెంటిఫై చేస్తుంది. ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళడానికి కంపెనీ ఐడెంటిఫై చేసి ఒక టార్గెట్ ఉంటుంది. దానికి కంపెనీకి టార్గెట్ తీసుకుని టార్గెట్ అండ్ మోస్ట్ అప్రోప్రియేట్ గోల్స్ ఉంటాయి, ముఖ్యమైన గోల్స్ ఉంటాయి. వాటి కంపెనీ అంటే ఆషామాషి కదా, కొన్ని కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతూ ఉంటారు కంపెనీస్లో. అందుకని ఆ కంపెనీస్లో అలా పెట్టుబడులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దాని టార్గెట్ నిర్ణయించుకుంటారు. కంపెనీస్ టార్గెట్ ఉంటుంది. అంతేకాకుండా వాటికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ని బట్టి, ఆ లక్ష్యాలను బట్టి ఏం చేస్తుందంటే ముందుకెళ్తూ ఉంటాం కంపెనీ. అంటే ఈ కంపెనీ నడవాలంటే, ఒక కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే ఏం కావాలంటే కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సహకారం కావాలి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, కంపెనీస్లో పనిచేసేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నుండి లోయర్ ర్యాంక్ ఎంప్లాయీస్ వరకు ప్రతి ఒక్కరి యొక్క సహకారాలు కావాలి కంపెనీ అభివృద్ధి చెందాలంటే. అలా వాళ్ళ సహకారం తీసుకుంటేనే, వాళ్ళ ఐడియాస్ని లేదా వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే కంపెనీ ఒక టార్గెట్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా కొన్ని గోల్స్, వాటి యొక్క లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బాటమ్ అప్ కమ్యూనికేషన్ is sometimes referred to as the C model, as a small idea from each employee grow into complex organic goals. అంతేకాకుండా ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కూడా ఏం చేస్తుందంటే సీడ్ మోడల్ ఆఫ్ స్మాల్ ఐడియాస్, ఈ కొన్ని సీడ్ మోడల్ ఆఫ్ స్మాల్ ఐడియాస్ని తీసుకుంటారు. చిన్న ఐడియాస్ని కూడా తీసుకుని ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్ గ్రో ఇంటు ద కాంప్లెక్స్ ఆర్గనైజ్ సంభవించిపోయి రాబోయే కంపెనీస్లో ఎంప్లాయీస్కి ఏమైనా సంభవిస్తే, ఏమైనా అపాయాలు జరిగితే, ఏమైనా సంభవించేటప్పుడు ఆర్గానిక్ గోల్ ఏమైనా ఉంటాయో, గోల్స్ కాంప్లెక్స్ కానీ సంభవించేటప్పుడు కానీ, లేదా గోల్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే కాలంలో ఏమైతే కంపెనీకి ఉండే గోల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా పెంచుకోవడం గోల్స్ దట్ లీడ్ టు ద ఈవెన్చువలీ సక్సెస్. అంటే సక్సెస్ని పెంచుకోవడానికి వాళ్ళు అనేక నిర్ణయాలు, కనీసం సి మోడల్స్, స్మాల్ ఐడియాస్ని కూడా తీసుకుంటారు. చిన్న ఐడియాస్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. చిన్న ఐడియాస్ని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్లో ముందుకి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. సక్సెస్ దిస్ గివ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ డిసిషన్స్. అందులో ఖచ్చితమైన డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఎవరెవరు డిసిషన్ తీసుకుంటారు అక్కడ? ఖచ్చితమైన డిసిషన్ తీసుకుంటారంటే గివ్స్ వేస్ టు ద మోస్ట్ అప్రోప్రియేట్ డిసిషన్ బయాలజిస్ట్స్ కంపెనీలో కొన్ని ఫార్మసీ కంపెనీస్లో బయాలజిస్ట్స్ ఉంటారు. బయాలజిస్ట్ అంటే జీవశాస్త్రజ్ఞులు ఉంటారు, అలాగే ఫార్మసిస్ట్ ఉంటారు, ఔషధ శాస్త్రజ్ఞులు. అండ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ హోమ్ బిల్డింగ్ ఇండస్ట్రీస్,
హోమ్ బిల్డింగ్ ఇన్స్టేషన్ అంటే చిన్న పరిశ్రమలు, గృహ పరిశ్రమలు ఉంటాయి, చిన్న పరిశ్రమ. అందులో కూడా కొన్ని జీవశాస్త్రజ్ఞులు, ఔషధ శాస్త్రజ్ఞులు, పీపుల్ ఈ యొక్క కంపెనీ అభివృద్ధికి కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అందుకని ఇండస్ట్రీ యూజ్ చేయడానికి, ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బయాలజిస్ట్స్, ఫార్మసిస్ట్స్, పీపుల్ వీళ్ళందరూ కూడా కంపెనీస్లో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ స్మాల్ పాయింటెడ్ ద పీసెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ కంపెనీ జనరేట్ టార్గెట్ గోల్. చిన్న కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే చిన్న కంపెనీస్ కూడా ఒక కొన్ని టార్గెట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ని వాళ్ళు ఏం చేస్తారంటే జనరేట్ చేసుకుంటూ ఉంటారు. జనరేట్ అంటే దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ జనరేట్ చేసి కంపెనీస్ని విస్తరింప చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దిస్ బాటమ్ అప్ కమ్యూనికేషన్ ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్. కొన్ని ఈ బాటమ్ అప్ కంపెనీస్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. కొన్ని రూల్స్, ఆ రూల్స్ని కూడా ఫాలో అవ్వాలి. అంటే రూల్స్ అంటే టాప్ బాటమ్ అప్, ద టాప్ కమ్యూనికేషన్ బాటమ్ అప్ ఏంటంటే లెవరీస్ అంటే ఏంటి, ఈ కమ్యూనికేషన్లో ది బాటమ్ అప్ కమ్యూనికేషన్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏంటంటే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్స్ నుంచి లోయర్ ర్యాంక్ ఎంప్లాయీస్ వరకు వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించాలి. వాళ్ళ యొక్క అంటే టాప్ డౌన్లో ఎవరు ఉంటారంటే అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటాడు. అప్పర్ ఎగ్జిక్యూటివ్స్ ఏంటంటే అంచనాలు నిర్ణయించుకుని ఆ కంపెనీ యొక్క పరిస్థితిని నిర్ణయించుకుని ఆ పరిస్థితి ఎలా ఉందో చూసుకుని దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలని ఎవరికి బదలాయిస్తారంటే అంటే ఎగ్జిక్యూటివ్స్ కింద ఉన్న వాళ్ళకి అంటే పని సులువు అవ్వడానికి, స్ట్రీమ్ లైన్ అవ్వడానికి ఏం చేస్తారంటే కింద ఉన్న ఎంప్లాయీస్కి ఆ టాస్క్ని వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకు అప్పచెప్తారు? స్ట్రీమ్ లైన్ అవుతారు గురించి అప్పచెప్తారని చెప్తాం. అంతేకాకుండా పని ఈజీ అవుతుంది, ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అది మేనేజ్ అవ్వడానికి, రిస్క్ తగ్గడానికి ఈ విధంగా టాప్ డౌన్ కమ్యూనికేషన్ బిజినెస్ ఉపయోగిస్తారు. అదే బాటమ్ అప్ కమ్యూనికేషన్ ఈ విధంగా ఉపయోగిస్తారని చెప్పాం. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఏదో ఒక స్టైల్ ఆఫ్ బిజినెస్, అది ఏంటంటే ఒక పలుకుబడితో కూడుకున్నటువంటి బిజినెస్ అని చెప్పాం. ఆ పలుకుబడితో కూడుకున్నటువంటి బిజినెస్ అని చెప్పాం. అంతేకాకుండా ఈ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే, ఈ బాటమ్ అప్ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే అందరూ కలిసి, ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి తీసుకునే నిర్ణయాలు, తర్వాత వాళ్ళకున్న అనుభవాల్ని, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తారా, బిజినెస్ని డెవలప్ చేయడానికి, బిజినెస్లో ఉన్న సమాచారాన్ని సేకరించి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగిస్తారని చెప్పారు. అని నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క టీమ్గా ఏర్పడి ఎంటైర్ టీమ్గా ఏర్పడి ఏం చేస్తారంటే బిజినెస్ని పార్టిసిపేట్ చేస్తారు. ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారు, పార్టిసిపేట్ చేసి మేనేజ్మెంట్ అంటే డిసిషన్ తీసుకుంటారు. ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా డిసిషన్ తీసుకుని అంటే ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ అంతా కూడా ఏం చేస్తారు, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. డిసిషన్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ యొక్క డెవలప్మెంట్కి వాళ్ళు తోడ్పడతారు. అంతేకాకుండా డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ కమ్యూనికేషన్, అంతేకాకుండా మేకింగ్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇన్ ఆల్ ఎంప్లాయీస్ అప్రోచ్ అవుతారు. అంతేకాకుండా ఎంప్లాయీస్ అందరూ కూడా ఏమవుతారంటే అప్రోచ్ అవుతారు. కంపెనీ ఒకరితో నడవదని చెప్తున్నారు. కంపెనీ అనేది అందరూ సహకరించి అందరూ కష్టపడితేనే కంపెనీ అభివృద్ధి చెందుతుంది, ఆ బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. అందుకని ఏంటంటే వాళ్ళ అప్రోచ్ విటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఇటువంటి మేనేజ్మెంట్స్ ఈ కంపెనీస్ యొక్క ఎంకంపసెస్ వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉండి అందరూ కూడా ఒకే విధంగా ఒకే తాటి మీదకి వచ్చి వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళకి ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పంచుకుంటూ ఉంటారు అనమాట. మేనేజ్మెంట్ తీసుకుంటుంది స్మాల్ ఎంప్లాయీస్ దగ్గర కూడా, స్మాల్ ఎంప్లాయీస్ దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు. కంపెనీకి సలహాలు సూచనలు కూడా తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కంపెనీస్ అనేది ఏంటంటే ఒక అధికారం పలుకుబడితో కూడుకున్నటువంటిది అని చెప్పి కంపెనీస్ అని కూడా. అందుకని బిజినెస్లో ఉన్నటువంటి పెర్సెప్షన్స్,
ఎంప్లాయీస్ అందరూ కూడా అది ఒక అధికారంతో కూడుకున్నటువంటిది. ఒక అధికారంతో కూడుకున్నటువంటి ఈ బిజినెస్ కనుక, కంపెనీస్ కనుక, కమ్యూనికేషన్ కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంప్లాయీస్ అందరికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ని ఆ కంపెనీకి ఉపయోగపడేలా తీసుకుంటారు. ఆ కంపెనీకి ఉపయోగపడేలా వాళ్ళ ఆ ఆలోచనలు చెప్తూ ఉంటారు, ఐడియాస్ని చెప్తూ ఉంటారని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళకి ఏంటంటే కంపెనీ ఏంటంటే ఐడెంటిఫై చేస్తుంది. ఇట్స్ మోస్ట్ టార్గెటెడ్, మోస్ట్ అప్రోప్రియేట్ సీడ్స్ మోడల్, స్మాల్ ఐడియాస్ అంటే మోస్ట్ అప్రోప్రియేట్ గోల్స్. ఒక టార్గెట్ ఇస్తూ ఉంటుంది, టార్గెట్ కంపెనీ టార్గెట్ ఉంటుంది. అంతేకాకుండా మోస్ట్ అప్రోప్రియేట్ గోల్స్ కూడా ఉంటాయి, ముఖ్యమైన గోల్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ అవి ఏంటంటే రెఫర్ టు సీడ్ మోడల్, స్మాల్ ఐడియాస్ కూడా వాళ్ళు ఈచ్ ఎంప్లాయీ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు, ఈచ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి. అది అంటే కంపెనీస్కి ఉండే విధానం. అయితే కంపెనీస్కి ఏం చెప్పిన కొన్ని రూల్స్ ఉంటాయి. కంపెనీస్లో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ద మోటమ్ ఆఫ్ కంపెనీస్ ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్. కొన్ని అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఫాలో అయ్యాయి. ఆ పాయింట్స్ అన్ని ఏదేంటి అనేది మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. అంటే బిజినెస్ కమ్యూనికేషన్లో ముఖ్యంగా ఏమిటంటే బాటమ్ అప్ అండ్ ద హారిజాంటల్ రిపోర్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాం, టాప్ డౌన్ బిజినెస్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే బాటమ్ అప్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి తెలుసుకున్న. బాటమ్ అప్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే అది గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కలిసి తీసుకునే నిర్ణయాలు తెలివికి సంబంధించింది అనమాట. అంతేకాకుండా అది ఏంటంటే ఒక పలుకుబడితో కూడుకున్నటువంటి కంపెనీస్. అందుకబట్టి ఆ కంపెనీలో అందరూ కూడా భాగస్వాములే. అందరి నిర్ణయాలు, కంపెనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి నిర్ణయాలు, వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు, కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. ఆ గోల్స్ ప్రకారంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళ ముందుకి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క బాటమ్ అప్ కమ్యూనికేషన్లో కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఆ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ ఎవరికి ఉపయోగిస్తారు అంటే ఇంక్రీజ్డ్ కంపెనీస్ వైడ్ కమ్యూనికేషన్ అని ఉంది, బుల్డ్ మోరల్ ఉంది. అంతేకాకుండా బుల్డ్ మోరల్ ఉంది, షేర్ సొల్యూషన్, ఇంక్రీజ్డ్ కొలాబరేషన్స్ అనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నిట్లు కూడా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.